మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. కుండలో కూడా కుండలో ఉండాలి, పిల్లడు మొత్తం దొడ్డుగా ఉండాలంటే అది సాధ్యం కాని పని. అలాగే ఈ సోషల్ వెల్ఫేర్ శాఖలో అధికారులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి అంటే వాళ్ళకి కేటాయించిన తిండిని వాళ్ళకి పెడితే వాళ్ళు పౌష్టికంగా ఉంటారు. కానీ వాళ్ళ తిండిని నొక్కేసి వాళ్ళ తిండిని వీళ్ళ యొక్క సొంత విలాసాలకి కానీ అలాగే ఫామ్ హౌస్లో పెంచుకుంటున్న కోళ్ళకి, పందులకి, కుక్కలకి మేపితే ఇంకా విద్యార్థులకి భూమి ఎక్కడ దొరుకుద్ది? కృష్ణా జిల్లా ముఖ్యపట్నంలోని ఒక సోషల్ వెల్ఫేర్ అధికారి తన సొంత ఫామ్ హౌస్కి ఈ శాఖలో పనిచేస్తున్న వాచ్మెన్ని ఎక్కడో గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్న తన ఫామ్ హౌస్లోకి ఈ మనుషులను పంపించి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం దాదాపు 15 రోజుల పాటు నిఘా వేసి అక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి అది నిజంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈయన మీద గతంలో ఒక ఎలిగేషన్ వచ్చింది. ఈ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. అవినీతిలో బాద్షా, సంక్షేమ శాఖలో మామూళ్ళ కంపు. ఇది ఒక యాంగిల్ అయితే, అసలు ఈయనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం దీని మీద పూర్తిగా ఒక మనిషిని ఏర్పాటు చేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. అవి ఏంటంటే, ఈ సోషల్ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన మన కందిపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే సోళ్ళు అంటే విద్యార్థులకు పొద్దున్నే సోళ్ళు జావిస్తారు. ఈ సోళ్ళు జావుకు సంబంధించిన సోళ్ళు కానీ ఇవన్నీ కూడా పందులకి, కుక్కలకి, కోళ్ళకి మేపుకుంటున్నారు. సరే ఏంటని చెప్పి మనం అక్కడికి వెళ్ళి చేస్తే అది పెద్ద ఫామ్ హౌస్. ఇది మన జీపీఎస్తో సహా, అది నాది కాదంటారు కదా, అందుకని మన జీపీఎస్తో సహా ఈ ఫోటోలు తీసుకుంటే తెనాలి అంటే ఇక్కడ గుంటూరు జిల్లా తెనాలిలో ఈ ఫామ్ హౌస్ ఉంది, చాలా పెద్దది. ఈ ఫామ్ హౌస్లో జరిగేది ఏంటంటే ఇక చూడండి, ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు ఈయన సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వాచ్మెన్. ఇతను అటెండెన్స్ అంతా కూడా కృష్ణా జిల్లా అవనగడ్డ ఒక అతను, ఇంకొక అతను ఉన్నాడు, అతను కృష్ణా జిల్లా మోపుదేవి అనుకుంటా బహుశా. వీళ్ళిద్దరు కూడా ఫామ్ హౌస్లో దాదాపు 2 సంవత్సరాల మట్టి పనిచేస్తున్నారు. జీతం తీసుకునేది ప్రభుత్వం నుంచి, పనిచేసేది మాత్రం ఈ అధికారి యొక్క ఫామ్ హౌస్లో ఆ కోళ్ళకి మేత మేపటం, పందులకి, కుక్కలకి ముడ్డి కట్టడానికి పనిచేస్తున్నారు వీళ్ళు. మరి ఇంత వెట్టి చాకరీ చేసుకుంటున్నావు కదా, ఈ అధికారి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? చూడండి, ఈ ఫామ్ హౌస్లో ఇతను చేసే పని ఏంటి? అతను చేయాల్సింది ఎక్కడ? హాస్టల్లో పనిచేయాలి. హాస్టల్లో వాచ్మెన్ అయినా ఎలానంటే ఈయన మీద రకరకాల ఎలిగేషన్ పెట్టి ఈ ఎలిగేషన్స్ తోటి ఇతను సస్పెండ్ చేస్తానని, లేకపోతే శాలరీ రాకుండా చేస్తానని చెప్పేసి బెదిరిస్తుంటే వీళ్ళు గత్యంతరం లేక పనిచేస్తున్నారు. ఈ అధికారిది అంతా ఇంత కాదు, మన చిల్లకల దగ్గర కూడా ఈయనకి ఆస్తులు ఉన్నాయి. అవి కూడా ఇట్టక అక్రమంగా సంపాదించుకున్నాయి. విషయానికి వస్తే ఈ అధికారి ఏం చేస్తారు, ఇక్కడ ఈ కోళ్ళని కూడా పందెం వేసే పుంజులు మాత్రం పెంచుతాడు ఈయన ఎక్కువగా. అలాగే బ్రీడ్ అంటే అమ్మకానికి కానీ పెంచుకునే కుక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం పెంచుతారు. పెంచి వీటిని ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షలకు అమ్ముతూ ఉంటారంట. మనం చెప్పింది కదా, వాళ్ళ మాటలోనే అన్నాం. అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే ఈ అయ్యగారే చాలా పందాలు వేస్తాడు, జోదాలు వేస్తాడు, బాగా ఆడతాడంట. ఎంత జోదాలు ఆడతాడంటే ఈయన బుల్లెట్లు కూడా పందెం కాస్తూ ఉంటాడు. ఆ వీడియో కూడా ఉంది, అది తర్వాత ప్లే చేస్తాను నేను. బుల్లెట్ల పందెంకి సంబంధించి అక్కడ కొట్లాటలు అయినాయి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈయన మీద మనం సేకరించింది చాలా డేటా ఉంది. ఈరోజు కొంతవరకు చూపిస్తాను చూడండి.
భాష ఫామ్ హౌస్. భాష అంటే ఎవరో కాదు, స్వయాన ఈ అధికారి యొక్క నాన్నగారు. అంటే వీళ్ళదనే చెప్పడానికి ఇది. ఊరికి ఎడంగా ఉంటుంది. ఈ ఊరికి ఎడంగా ఉండటం వల్ల ఇక్కడ ఇదంతా టాప్ వ్యూ. అంటే పైనుంచి చూస్తే కనుక ఈ ఫామ్ హౌస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంత ఫామ్ హౌస్ కట్టాడు, కానీ కనీసం ఈ పనిచేసే పనిలో ఎవరైతే ఆ వాచ్మెన్ ఉన్నారో ఎంత దుర్మార్గంగా అంటే కనీసం వీళ్ళకి భోజనం వసతి కూడా లేదు. కేవలం వాళ్ళ కష్టం మాత్రమే. అంటే వాళ్ళతో శ్రమ దోపిడీ చేయించుకుని కనీసం తిండి కూడా పెట్టట్లేదంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. వీళ్ళు ఇక్కడ నుంచి దాదాపు ఈ ఫామ్ హౌస్ ఉన్న చోట నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్లో వీళ్ళు భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారంటే అంతకన్నా దుర్మార్గం లేదు. ఇంకా అన్నా క్యాంటీన్లో భోజనం చేయటం తప్పంట్లా, కానీ అంత కష్టం చేయించుకుని వాళ్ళతో శ్రమ దోపిడీ చేయించుకుని దుర్మార్గంగా దాదాపు కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని పని చేయించుకుంటున్నావే, కనీసం తిండి పెట్టలేకపోతున్నావా? ఈ కుక్కలకి కోళ్ళకి ఎంత ఎంత మేపుతున్నావు కదా ప్రభుత్వ సొమ్ము ఎత్తుకెళ్ళి, కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నావు నువ్వు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఇది చూడండి, జాతి కుక్కలు అంటారు కదా అవి. ఇవన్నీ తినే సోళ్ళు ఇవి. సోళ్ళు అంటే మన రాగులు అంటాం కదా అవి. యాక్చువల్గా ఈ పిల్లలకి సోళ్ళు జావ పెడతారు, పొద్దున్న తాగడానికి ఇస్తారు. వాళ్ళకి తింటలేదు, వీటికి మాత్రం కావాలి. చూడండి, పందెం పుంజులు. అయ్యగారు బాగా జోదాలు ఆడతాడు. ఆ జోదాల కోసం ఈయన ఆడటాకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి అమ్మటానికి కానీ ఎక్కడెక్కడో కాంట్రాక్ట్స్ పోగు చేసి వీళ్ళందరికీ కూడా వీటిని లక్షల్లో అమ్ముతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలుసు దాటి పుంజుల గురించి, మాకు అంత ఐడియా లేదు. కానీ ఈ పుంజుల్ని కేవలం జోదం ఆడటానికి మాత్రం పెంచుతున్నారు వీటిని. మరి ఇంతంత ఖర్చు చేస్తున్నారు కదా, 2 పాలేర్లు పెట్టుకోలేకపోయారా? ప్రభుత్వ సొమ్ముతో ఏదైతే జీతాలు ఇచ్చి హాస్టల్లో ఉండాల్సిన ఉద్యోగస్తులు తీసుకెళ్ళి నీ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నావంటే మరి నీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? కాబట్టి నీ గురించి ఇంకేమనుకుంటున్నారు చూద్దరు కానీ. ఓకే సార్, ఇది మీరు కాలేజ్ హాస్టల్ సార్ చేసేది? అవును సార్. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు గ్రూప్ 4, క్లాస్ 4 మన స్టాఫ్ ఉంటారు కదా సార్? ఉన్నారు. దాంట్లో మా సుమారు ఎంతమంది ఉంటారు సార్? సుమారు క్లాస్ 4 వర్కర్స్ 3 ఉంటారు. అవునా సార్? మీ దాంట్లో ఈయన ఉన్నాడు సార్, మన ఎవరు గోళ రమేష్ ఆయన ఉన్నాడా సార్? గోళ రమేష్? అవును సార్. ఇప్పుడు ఉన్నారు సార్. ఇప్పుడు మీకున్నా సార్ ఆయన చేసేది? ఆయన మాకేం లేదు సార్. ఓకే సార్. ఇప్పుడు ఆయన వర్క్ ఎక్కడ చేస్తున్నారు సార్ ప్రజెంట్? ఫ్రెండ్స్ డీడీ గారి ఇంటికాడ చేస్తున్నాం అండి. అదేలేండి. అంటే ఇంటిగా డీడీ గారు ఇంటి దగ్గర చేస్తున్నారని చెప్పి స్వయాన వార్డెన్ గారు ఒప్పుకుంటున్నారు. ఇల్లు అంటే వీళ్ళ దేశం ఏంటి? ఇల్లు అంటే మచిలీపట్నం చుట్టుపక్కల ఎక్కడ ఉందనుకుంటున్నారు. కాదు, పక్క జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లా తెనాలిలో డీడీ గారు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్లో. తెలియనట్టు మాట్లాడతారు వీళ్ళు, అన్నీ తెలిసి వీళ్ళకి. అంటే ఎక్కడ సార్ ఇల్లు? ఇల్లు అంటే బందరో మరి నాకు తెలియదు సార్. ఇంకా చెప్తున్నానని చెప్పి మాత్రం చెప్తున్నాను నాకు. అదే సార్, అంటే మీరు ఇక్కడ వాడడం కదా సార్, మీ తెలివి నేను జరగలేదు సార్. ఇళ్లల్లో పనిచేయటానికి జీతాలు ఇస్తున్నారనమాట. ప్రభుత్వం వీళ్ళని ఏర్పాటు చేసింది వీళ్ళని హాస్టల్లో పిల్లల్ని చూసుకోవటానికి ఏర్పాటు చేస్తే వీళ్ళు దాదాపు 2 సంవత్సరాలుగా
వీళ్ళు ఫామ్ హౌస్లో పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పటి వరకు ఎంతైతే జీతాలు వీళ్ళకి ఇచ్చారో మొత్తం కూడా డీడీ దగ్గర నుంచి డీడీ అకౌంట్ నుంచి వసూలు చేసి వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఏదైతే చెల్లించారో అది మొత్తం కూడా ప్రభుత్వ ట్రెజరీకి కట్టాలి. వస్తుంది సార్ అది. అదండి. మరి డైలీ మంత్లీ మన రిపోర్ట్స్ అన్ని ఇస్తా ఉంటారు కదండి, దగ్గర వర్క్ చేస్తున్నట్టు అటెండెన్స్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. అవును సార్. మీ దగ్గర లేకపోకుండా. అవును సార్. మరి నాకు తెలిసి ఆయన అయితే డిడి గారు ఇంటిగా ఎక్కడ చేయట్లేదండి. ఒక ఫామ్ హౌస్ లో చేస్తున్నారు. ఎక్కడండి? రావూరు, చిన్న రావూరు ఐడియా ఉందండి? డిడి గారు సొంతూరు గుంటూరు డిస్టిక్. గుంటూరు డిస్టిక్ అండి. నాకైతే ఐడియా లేదు సార్. మరి అక్కడ కోళ్ళ ఫారంలో పనిచేస్తున్నారు వీళ్ళు. మరి మీరు ఒక వార్డెన్ అయి ఉంది, మీరు కూడా తెలుసుకోవచ్చు ఎలా సార్? ఇదంతా డిడి గారికి తెలిసే జరుగుతుంది, మీకు తెలిసే జరుగుతుందండి నేను అనుకుంటాను. గుంటూరు జిల్లా తెనాలి పక్కన రావూరు అనే గ్రామంలో వీళ్ళు పనిచేస్తున్నారు. వాచ్మెన్లు ప్రభుత్వం దగ్గర పనిచేస్తూ ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ డీడీ చెప్పాడు కదా అని చెప్పేసి ఈయన పంపించేశాడు. వాళ్ళు ఎక్కడున్నారు? పక్క జిల్లాలో ఉన్నారు. ఇక్కడేమో జీతం లేదు సార్. నిజంగా నాకు తెలియదు సార్. ఒక హాస్టల్లో పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ ఇస్తా, మీరు శాలరీ ఇస్తా, అక్కడ పోస్టింగ్ ఇవ్వడం అంటే అది ఇంటిగా చేసేది కాదు కదండి. అంటే వాళ్ళు అంటారంటే డిడి గారు ఇంటికాడ అన్నారు కానీ మన ఫామ్ హౌస్ లో చేస్తారా, ఎక్కడ చేస్తున్నారా మనకి ఐడియా ఉండదు కదండి. అదేలే సార్. ఇప్పుడు డిడి గారికి తెలిసే చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనే వాళ్ళు వ్యాపారం చేయడానికి రూల్ లేదు. ఇంటికాడకి యూజ్ చేసుకున్నా పర్లేదు కానీ ఏదన్నా అది కూడా ఏంటంటే రూల్ ప్రకారం సబ్జెక్ట్ ప్రకారం వెళ్తుంది తప్ప నార్మల్ గా లేదు. కానీ అక్కడ కోళ్ల ఫారంలో పని చేయడం, కోళ్ళకి మెదలు పెట్టడం, కుక్కలకు మెదలు పెట్టడం చేసే పని ఇది. అది తప్పండి, అది ఒప్పుకోండి. మరి మీ డిడి గారు ఎన్ని చేస్తున్నప్పుడు మరి మీ డిడి గారిని మీరు అడగరండి? ఇంటికాడ చేసుకున్నాం కానీ కోళ్ళ ఫారం చేస్తారని మనకు తెలియదు సార్. మనం కోళ్ళ ఫారంలో చేస్తారని చెప్తే వెళ్ళొద్దని చెబుతాను సార్ ఆయనకి. పర్లేదు సార్. నా దగ్గర ఒక 6 నెలల రికార్డు కూడా ఉంది సార్. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు శాలరీలు విత్ ప్రూఫ్స్ తో సహా. ఎలాగంటే నావిగేషన్ లొకేషన్ తో సహా. మీ హాస్టల్ దగ్గరికి వచ్చి ఆల్రెడీ వెరిఫై చేస్తానా మీకు లేదని చెప్పారు పిల్లలు కూడా. రికార్డ్ అది అక్కడ హాస్టల్లో. అదే సార్, అక్కడికి వెళ్తే తెనాల్లో అక్కడ కోళ్ళ ఫారంలో విత్ ఫోటోతో సహా మనుషులు అక్కడ వర్క్ చేస్తున్నారు. సరే సార్, ఇది పై దృష్టిలో పెడతాను లేదు సార్. పర్లేదు, నేను రమేష్ అడుగుతాను సార్. సరే సార్, మీరు ఏం మాట్లాడతారో చూడండి. ఎందుకంటే మీరు వాడిని కాబట్టి మీకు బాధ్యత ఉంటుందండి. కానీ మీరు డిడి గారు చేశారు కాబట్టి డిడి గారి విషయం కూడా బయట పెట్టాల్సి వస్తుందండి. మీకు తెలిసి చేశారో తెలియజేయదు కానీ ఒక 6 నెలల నుంచి దాని మీద మొత్తం తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు శాలరీ ఇచ్చేది మీ దగ్గర నుంచే కదా? శాలరీ మా దగ్గర నుంచి ఇస్తున్నారు. మరి అటెండెన్స్ ఎలా వేస్తారు సార్? ఏం సార్? అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తారు సార్? ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కదా? అవును సార్. అంటే మంత్లీ ఒకసారి పెట్టించేస్తారా సార్? ఎలా సార్? వారానికి ఒకసారి వచ్చి పెడతారు సార్. అరే, వారానికి ఒకసారి వచ్చి సంతకాలు పెడతారని చెప్పి స్వయాన వార్డెన్ గారే చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా కాంట్రాక్ట్ ఉద్యోగైనా సరే ఒక్కరోజు రాకపోతే సీఎల్ వేసేయాలి. 2 రోజులు రాకపోతే కనుక కంటిన్యూస్ ఆబ్సెంట్ వేసేయాలి. వీళ్ళు 6 రోజుల తర్వాత అంట తీరిగ్గా సంతకాలు పెట్టించుకుంటారు. వారం కాదు అసలు యాక్చువల్గా జరుగుతున్నది. 15 రోజులకు ఒకసారి వస్తాడు అక్కడ గుంటూరు జిల్లా నుంచి. 15 రోజులకు ఒకసారి వచ్చి 15 రోజులు సంతకాలు పెట్టేసి, లేదంటే వచ్చే నెల కూడా ఏమైనా ఎక్కువ పనులు ఉన్నాయి, ఇంకా కోళ్ళకి బాగా మేత మేపాలి, కుక్కలు బాగా మేతలు మేపాలి, వాటిని కడగాలి, అటు ముడ్డు కడగాలంటే కనుక 1 నెల రోజులు సంతకాలు ఒకసారి పెట్టి వెళ్తాడు. మరి 1 నెల రోజులు సంతకాలు పెట్టేసి వెళ్తున్నారు అంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. డైరెక్ట్ చెప్పాలంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అధికారులని అసలు ఎందుకు ఉపేక్షించాలి? ఇలా దాదాపు 2 సంవత్సరం బట్టి జరుగుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళు ఇదే చేస్తున్నారు. మరి దీన్ని ఏమనుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకోవాలి, లేకపోతే ప్రభుత్వం వీళ్ళని చూసి చూడినట్టుగా ఉదాసీనతంగా వ్యవహరిస్తుంది అనుకోవాలి వీళ్ళ పట్ల. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ప్రాపర్గా అసలు నిజంగా ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇతనికి వాచ్మెన్ని అక్కడ పంపించినందుకు గాను ఖచ్చితంగా శాఖపరంగా పనిష్మెంట్ చేయాలి ఈయన మీద. అలాగే గతంలో
మీడియాలో కథనాలు వచ్చిన వీళ్ళ మీద ఆ విషయాల మీద కూడా ఎంక్వైరీ చేసి ఈ అధికారిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.